నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994-95వ 10వ తరగతికి చెందిన దాదాపు 80 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడిచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకొని శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. కేక్ కట్ చేసి అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం నడిగట్టు తిరుపతి, గురువులు రామచంద్రం, చీకోటి రమణయ్య, లక్ష్మణ్చారి, రవీందర్, శివప్రసాద్, సుహాసిని, పూర్వ విద్యార్థులు గట్టు ఎల్లయ్య, మొలుగూరి సంపత్, నాగరాజు, అంజిరెడ్డి, ఎల్లయ్య, మోహన్ దాస్, కూనా సంపత్, రాము, శ్రీహరి, సంపత్, భూపతి రెడ్డి, ఎడ్ల రమేష్, రామచంద్రం, సత్యనారాయణ, వేముల భాస్కర్, అన్నపూర్ణ, వరలక్ష్మి, స్వప్న, జయశ్రీ, సులోచన, మావురవ్వ, స్వప్నారెడ్డి, రమాదేవి, సరస్వతి, భాగ్యలక్ష్మి, పద్మలత తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు ఒక్కరు రండి, ఇటువైపు రండి. కొద్దిగా వెనక్కండి, కొద్దిగా వెనక్కి ఆ లైటింగ్ వస్తుంది. మేడం మీరు కూడా వెయిట్ సార్. స్మైల్. వయసులోన పలక బలపంత మొదలు పయనం అంచలంచెలుగా మేమెదుగుతుంటే ముందరి చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఇందుకి బ్యాచ్ నవాపేట్ అండ్ పురుమానికం నుండి అంజిరెడ్డి, రోజు నాడు అప్పుడు బల్లగా నెక్స్ట్ మన కనకాయ రెడీ ఉండాలి. కనకాయకి ఈరోజు యాంకర్ చేసినటువంటి నాగరాజు సంపత్ అని అనుకున్నాము.
స్మైల్ సార్ ఇక్కడ నైంటీ 94-95 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. మా ఉపాధ్యాయులను కలుసుకొని వారికి మా పాదాభివందనాలు తెలుపుకుంటూ వారిని సన్మానం చేయడం మా జీవితంలో మరవలేని స్వీట్ మెమొరీ. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి మెమోంటోలుగా మాకు ఈ గుర్తులు మరియు ఐడి కార్డులు యూనిఫామ్లతో మేము మళ్ళీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాం. చిన్నప్పటి జ్ఞాపకాలను గురువుగారి యొక్క వారి సలహాలను సూచనలను పాటిస్తాము. ఇదే విధంగా అందరము కలిసి స్నేహితులుగా మళ్ళీ కలుసుకుంటామని చెప్తున్నాం. 1994 యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్క మా యొక్క గురువులకు అందరికీ పాదాభివందనాలు. మరి నా యొక్క మిత్రులకి ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈనాడు అందరం ఒక చోట స్కూల్ వేదిక పైన కలిసి పాత జ్ఞాపకం నెరవేరుస్తూ మా యొక్క అనుభూతులను పంచుకొని ప్రతి ఒక్కరూ మనకి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు పిల్లల భవిష్యత్తుపై ఫ్యూచర్లో ఇలాంటి సూచనలు సలహాలు తీసుకోవాలని మా యొక్క గురువు గారు మాకు బోధించి ఇచ్చిన సూచన మేరకు మేము తప్పకుండా వాటిని పాటిస్తూ జరగబోయే ప్రతి కార్యక్రమంలో ముందుండి వారి యొక్క ఆలోచనలను కొనసాగిస్తామని విజయవంతం చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. టీచర్స్ అంటే నాకు చెప్పిన గురువులు మరియు విద్యార్థులు అంటే మేము 1994 బ్యాచ్లే అనుకుని విద్యార్థులు అనుకుంటున్నాము. మేమందరం అప్పటి నుండి అనుకున్న కార్యక్రమం ఇప్పుడు ఇవాళ జరిగినది మాకు అందరూ సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. మా సార్లు కూడా అందరూ మా కోరిక మేరకు అందరూ మేడం గారు కూడా అందరూ వచ్చినారు. కావున మేము ఫ్యూచర్లో ఏమనుకుంటున్నామంటే ఈ యొక్క మా